స్ట్రాబెర్రీ పాటింగ్ ఎలా అన్నది మన ప్రసాద్ గారు చెప్తారు ఆయన మాటల్లో. చెప్పండి సార్. ఈ స్ట్రాబెర్రీ జనరల్గా ఏంటంటే ఈజీగా పాట్ చేయడం, కాకపోతే చాలా మంది ఏంటంటే చేసే పొరపాటు ఏంటంటే ఇది ఎందుకంటే దీన్ని క్రౌన్ అంటారు, క్రౌన్ పాట్ అంటారు. ఈ క్రౌన్ పాట్ అనేది ఎప్పుడు కూడా మట్టి లోపలికి ఉండకూడదు. పాలకూర అలాగే దీనికి స్టెమ్స్ ఉండవు అనమాట. ఆకులు డైరెక్ట్గా క్రౌన్ నుంచి వచ్చేస్తాయి. ఈ క్రౌన్ పాట్ అనేది మట్టిలో కలగకుండా పైకి ఉండాలి. మనం పంపించేటప్పుడే ఇలా పంపిస్తాము. మనం చేయవలసిన ఏం లేదు, సింపుల్గా ఇది ఎంత ఉందో అంత కరెక్ట్గా పోయి తీసుకోవడం. కరెక్ట్గా లెవెల్ వరకు ఇలా పడతాం. పైకున్నా పర్వాలేదు. ఇది అంటే ఇంకా పేపర్ కూడా తీయకుండా మనం డైరెక్ట్ ఇంకా పేపర్ కూడా తీయకుండా వేసేయచ్చు. అంటే అసలు పేపర్ చెప్పండి ఒకసారి. చెప్తాను. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మట్టి ఎప్పటికీ పోతుంది మొక్క. నెక్స్ట్ ఇదంతా కూడా మల్చింగ్ చేసుకోవాలి. స్ట్రాతో కానీ ఓకతో కానీ మల్చింగ్ చేసుకుంటే ఈ ఆకులు మట్టికి తగ్గకూడదు. మట్టికి తగ్గితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మల్చింగ్ చేసేసుకుంటే నీరు వేస్తే వెళ్ళిపోతుంది. కానీ మొక్కలకి మట్టి ఆకుకి కానీ స్టమ్కి కానీ పువ్వుకి కానీ కాయకి కానీ ఈ మట్టి తగ్గకూడదు అనమాట. ఈ విధంగా పెట్టి స్పైన్ వేసేసుకోండి. ఇలా చూపించాలి. ఈ విధంగా ఉండాలి. పాటింగ్ కూడా చెప్పండి సార్. అలాగే చెప్తాను. ఇదండి. అంటే మీకు ఈ కుండీ వచ్చేదానికి కనీసం 7 అంగుళాలు 8 అంగుళాలు ఉంటే మంచిది. లోతు అయితే కూడా అంటే లోతు కొంచెం తక్కువనే పర్లేదు. వెడల్పు మట్టికి 7 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ కింద మట్టికి డ్రైన్ హోల్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. సాయిల్ వచ్చేసి ఇలాగా అంటే శాండీ ఉండాలి. సాయిల్ అంటే శాండ్ కూడా వేయాలి. ఇందులోని నీరు వేస్తే నిల్వ ఉండకూడదు. తడి ఉండాలి కానీ నీరు బట్టి నిల్వ ఉండకూడదు. వాటర్ లాగా అవ్వకూడదు. వర్షంలో పెట్టేసినా పర్వాలేదు, ఎండలో పెట్టినా పర్లేదు. మొక్క మట్టికి 6 అవర్స్ ఎండ తగలాలి. శీతాకాలం ఎండ కాబట్టి ఇదేదో శీతాకాలం చలికాలం చలి ప్లేస్లో పరిగి పంట అని చెప్పి చాలా మంది షేడ్లో పెట్టేస్తారు. ఫుల్ ఎండ తగలాలి. తగిలితేనే దీని పిండి కాయ వస్తుంది. లేకపోతే మొక్కలు ఎరుగుద్ది. అంటే పాటింగ్ చెప్పలేదు మీరు. పాటింగ్ మిక్స్ లూజ్ పాటింగ్ మిక్స్ అంటే ఏం కలపచ్చు? లూజ్ సాయిల్ అంటే గార్డెన్ సాయిల్ 50% కంపల్సరీ వేయాలి. 30% కంపోస్ట్, 10% శాండ్, 10% కోకోపీట్. కొద్దిగా బోన్ మీల్ దీనికి ఈ వేలు తగినట్టుగా ఒక చెంచా బోన్ మీల్ వేస్తే సరిపోతుంది. ప్లాంట్ చేసుకుంటారు. వేరు తగిన విధంగా ఒక చెంచా బోన్ మీల్ వేసుకుని మిగతా చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ అందరూ చూసారుగా, విన్నారుగా. అందరూనే ఈ రకంగా మీరు స్ట్రాబెరీస్ అనేవి పాటింగ్ చేసుకోవాలి. అందరూ కూడా బిజీగా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ.